మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వస్తువుని తయారు చేసిన వ్యక్తి దానికి వారంటీ ఇస్తాడు. ఎంత? 2 years పనిచేస్తుంది, లేదా 1 year, లేదా 10 years అని అన్ని సంవత్సరాలు పనిచేస్తుందని అతను ఇస్తాడు. అలాగే ప్రభువు కూడా ఆయన సృష్టించిన ప్రతిదానికి వారంటీ ఇచ్చాడు. ఆకాశానికి ఉంది వారంటీ, భూమికి ఉంది, అన్నిటికీ ఉంది. చివరి రోజుల్లోకి వచ్చాం మనము. ఈ దినాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధనలు చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక్కొక్క విషయము అర్థమైపోతూ ఉంది, తెలియజేయబడుతూ ఉంది. ఆకాశంలో ఉన్న ప్రతిదీ కూడా కదిలించబడబోతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. సూర్యుడు వీక్ అయిపోతున్నాడు, బలహీనమైపోతున్నాడు. కొంతకాలానికి ఈ భూమి అంతా చల్లదనంతో నింపబడుతుంది. భూమిలో అగ్నిపర్వతాలు దేవుడు ఎందుకు ఉంచాడు? అగ్నిని ఎందుకు ఉంచాడు? లావాని ఎందుకు ఉంచాడు? వేడిని చల్లదనాన్ని ఎంతవరకు ఉండాలో ఆ విధంగా వాటి పనులు నిర్వర్తించడానికి. భూమికి ఎంత చల్లదనం అవసరమో అంతవరకు చల్లదనంనిచ్చి, ఎంత వేడి కావాలో అంత వేడినివ్వడానికి. అగ్నిపర్వతాలన్నీ పేలిపోతున్నాయి, పేలిపోయే సమయము దగ్గరకు వస్తుంది అని చెప్తున్నారు. సూర్యుడు బలహీనమైపోతున్నాడు, చంద్రుడు బలహీనమైపోతున్నాడు. ప్రభువు ఏమని చెప్పారు? ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, యోవేలు ప్రవక్త చెప్పిన మాట ఆయన చెప్పాడు, సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారతారు అని. సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారతారు. ఆకాశమును తయారు చేసి ఆయన అంటున్నాడు, ఇది ఒక గుడారములాగా కప్పాను కానీ ఇది శాశ్వతమైంది కాదు అన్నాడు. గుడారం అంట. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీలు వస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాము సంతానంతో చెప్పిన మాట ఏంటంటే, మీది గుడారపు జీవితము. గుడారపు జీవితం. ఎక్కడ ఆగుతారో అక్కడ టెంట్ వేసుకోవడం, మేఘం కదలగానే టెంట్ వీక్కొని మళ్ళా ఒంటెల మీద, గాడిదల మీద లేదా భుజాల మీద వేసుకొని ప్రయాణమై వెళ్ళిపోవడం. అలాగే ఆయన ఆకాశమును పరిచాడు. అది ఒకరోజు లయమైపోతుంది. ఆకాశము భూమి గతించిపోతాయి. ఆయన సృష్టించిన ప్రతి వస్తువుకి వారంటీ వచ్చేసింది. నేను అనుకుంటున్నా సూర్యుడు కూడా బలహీనమైపోతున్నాడు అనగానే నాకు అనిపించింది, ఎక్స్పైర్ డేట్ అయిపోయిందేమో. ఎక్స్పైర్ డేట్ అయిపోతే ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఏమో ఇది రియాక్షన్లు వస్తాయి. అలాగే రియాక్షన్లు వస్తాయేమో. ఇంకా సూర్యుడిలో నుంచి నక్షత్రాలన్నీ రాలిపోతున్నాయి అంటున్నారు. నక్షత్రాలలో నుంచి అన్నిటి నుండి
కొన్ని వాయువులు వెలువడి మనుషులకు ఇబ్బంది కలిగిస్తాయేమో, ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా అని నేను అనుకుంటున్నా. అన్నిటికీ అయిపోతుంది కాలం. వాక్య భాగంలో చూస్తే యెషయా గ్రంథంలో ఏమని రాయబడుతుంది అంటే 40వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం. మీకు తెలియదా, మీరు వినలేదా, మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా, భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా, ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు, ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, ఒకడు గుడారమును వేసినట్లు ఆయన దాని నివాస స్థలముగా ఏర్పరిచిన. గుడారం వేసినట్టే, ఒకడు గుడారము వేసినట్లు. వాక్య భాగములో మనం చదివాము, ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా చేశాడు. ఆయన అన్నిటినీ అలా తయారు చేశాడు. ఇది శాశ్వతంగా ఉండాలి అని దేనిని ఆయన చేయలేదు. శాశ్వతంగా ఉండాలని చేసింటే ఆదాము ఇప్పటికి మన మధ్యలో ఉండేవాడు, పుట్టినోళ్ళందరూ ఉంటూ ఉండేవాళ్ళు, ఎవరు లేకుండా పోయేవాళ్ళు కాదు. స్థిరమైనట్లుగా ఆయన భూమి మీద దేనిని చేయలేదు. ఆకాశాన్ని చేయలేదు, సూర్యుడిని చేయలేదు, చంద్రుణ్ణి చేయలేదు, నక్షత్రాలను చేయలేదు. ఆయన శాశ్వతమైన వాటిగా ఎవరిని చేయలే. ఒక గుడారములాగా, ఒక అద్దె ఇల్లులాగా ఈ దేహములో ఆయన ప్రాణాన్ని, ఆత్మను ఊది ఇది నీకు అద్దె ఇల్లు అన్నాడు ఆయన. మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఇదే శాశ్వతమైంది అని మనము విర్రవేగడానికి వీలు లేదు. ఏ రోజు ప్రభు రా అంటే ఆ రోజు వెళ్ళిపోవాలి. ఏ రోజు ఆయన పిలిస్తే ఆ రోజు వెళ్ళిపోవాలి. ఆయన మనలను ఆయన చిత్తానుసారంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రాణాత్మను మనలో ఊదాడు. మనము జీవాత్మగా కొనసాగుతున్నాం. అన్ని మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. కొన్ని ఎడారులుగా ప్రభు తయారు చేశాడు, కొన్ని చల్లని ప్రదేశాలుగా ఆయన తయారు చేశాడు, కొన్ని వేడి కలిగించేవిగా ఉండేటట్లు చేశాడు. ఇలాంటివన్నీ ఆయన నిర్మించాడు. వాక్య భాగంలో ఆయన అంటున్నాడు, చివరికి మార్పులు జరిగే కొలది ఒక్కొక్క దానిని ఉన్నట్లుగా నేను ఉంచును, ఎలా ఉంటుందో అలా నేను ఉంచును, దానిని మార్పు చేస్తాను. మార్పు చేస్తాడు ఆయన. దానినే మనం ఏమంటామంటే నూతన క్రియ. నూతన క్రియ ఉన్నదానిని ఆయన మార్చినప్పుడు అది నూతన క్రియలాగా ఉంటుంది. వాక్య భాగంలో మనం చూస్తాము. వాక్య భాగంలో ఏమని రాయబడుతుంది? యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును,
మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ మధ్య ఎడారుల్లో వర్షాలు ఎక్కువయ్యి మొక్కలు వచ్చేసినాయంట, గడ్డి, పచ్చ గడ్డి పెరుగుతుందంట. మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను, ఐగుప్తు దేశం నుండి యెరూషలేమునకు వెళ్ళాలి అంటే ఆ బస్సు ప్రయాణము చాలా డేంజర్గా ఉంటుంది. భయంకరమైన ఎండ, పగలేమో భయంకరమైన ఎండ, రాత్రికాలమేమో భయంకరమైన చలి, చాలా ఎక్కువ చలి ఉంటుంది. పగలు చాలా ఎండ ఉంటుంది. ఇసుకంతా, ఎడారిలో ఇసుకంతా వేడైపోయి ఉంటుంది. నిజంగా నాకు అనిపించేది, పొరపాటున ఈ ఇసుకలో పడిపోయామంటే ఇంకా లేవలేము. ఒక వారం రోజులు ఉన్నాము అంటే మన చర్మం అంతా కూడా కాలిపోయి ఎముకలు బయటకు వస్తాయేమో అనిపిస్తుంది. అంత భయంకరమైన ఎండ. కానీ ప్రభు అంటున్నాడు, నేను దాన్ని అలా ఉంచుతాననుకుంటున్నారా? నేను దానిని అలానే ఉంచుతానని అనుకుంటున్నారా మీరు? దానిని అలాగే నేను ఉంచను. ఎలా ఉంచుతాడంట? వాక్య భాగములో మనం చదివాం, 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచించరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. రాజస్థాన్లో ఒకళ్ళు బోరేయించారంట. బోరేయించుకుంటే కొంచెం లోతయ్యగానే గ్యాస్ లాగా వచ్చిందంట. ఇంకొంచెం లోతుకు వెళ్ళగానే అసలు ఆగని నీరు వచ్చేసి ఒక ఊరు కూడా ఖాళీ చేయాల్సి వచ్చిందంట. చూడండి రాజస్థాన్ ఎలా ఉంటుంది? ఎడారి, భయంకరమైన ఎడారి. ఎడారిలో దేవుడు నీళ్లు పారజేయుచున్నాడు, నదులలాగా ప్రవహించేటట్లు చేస్తున్నాడు. ఒక గ్రామమే ఖాళీ చేయాల్సి వచ్చిందంటే ఏంటి ఆ పరిస్థితి? మారిపోతున్నాయన్నీ కూడా. దేవుడు ఆయన నూతన క్రియలు జరిగిస్తూనే వస్తున్నాడు. నూతన క్రియ. ఆయన భూమి ఆకాశాలను సృజించి దాన్ని మారుస్తున్నాడు, అన్నిటినీ మార్చేస్తున్నాడు. వాక్య భాగాల్లో ఎన్నో విషయాలు తెలియజేయబడుతూ ఉన్నాయి. ఆయన దేవాలయము కింద నుండి ఒక ఊట బయలుదేరిందంట. ఆ ఊటని యెహెజ్కేలు చూస్తూ ఉన్నాడు. ఆ ఊట ప్రవహించి వాక్య భాగంలో మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. మందిరము క్రింద నుండి పారుతుందంట. మనందరికీ తెలుసు ఏం తెలుసు? యెరూషలేములో డెడ్ సీ ఉంది అని. యెరూషలేములో మృత సముద్రం ఉంది. ఆ సముద్రపు నీళ్లు భయంకరమైన ఉప్పు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ అడుగు పెట్టగానే నీళ్లు కనబడ్డాయంట, సముద్రంలాగా నీళ్లు కనబడ్డాయి. అబ్బా చాలా బాగుంటుంది, నీళ్లున్నాయి, మనకి ఇంక ఇబ్బంది లేదు, మన జంతువులన్నీ తాగొచ్చు, మనం వాడుకోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు అని వాళ్ళు అనుకున్నారంట. ఒంటెలని, గాడిదలని అన్నిటినీ.
విప్పి తోలినప్పుడు అవి పోయి ఆ నీళ్లు తాగి చనిపోయినాయి అంట. నీళ్లు తాగి చనిపోయినాయి. చిన్న ఓడను తయారు చేసుకొని, చిన్న బోట్ని తయారు చేసుకొని ఆ నీళ్ళల్లోనికి వెళ్దాము అని వెళ్తే ఆ బోట్ అంతా కూడా ఉప్పు వేరుకొని పోయిందంట. భయంకరమైన ఉప్పు. ఈ నీళ్లు తాగితే చనిపోతారు అనేది వాళ్ళకి అర్థమైంది. అయితే ప్రభు అంటున్నాడు, అలాంటి ఉప్పు నీళ్ళు అలానే ఉంటాయా? అలాంటి ఉప్పు నీళ్ళు అలానే ఉంటాయా? మారిపోతాయి. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 8వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఊపికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబోలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. పేరేమైపోతుంది? మృత సముద్రము కాస్త బ్రతికించే సముద్రం అవుతుంది. మృత సముద్రం కాస్త బ్రతికించే సముద్రం. పరిశోధకులు వాక్యం చదివేది, అడిగి పోయి పరిశోధన చేసేది. తెలుసా? సంవత్సరానికి 1 మీటర్ లోతు తగ్గిపోతుందంట సముద్రం. నీళ్ళు ఆరిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక ప్రవాహం వచ్చింది. ఆ ప్రవాహమునకు అక్కడ నీళ్ళు కొంత మారి చేపలు బతుకుతున్నాయంట. ఇది రియల్. మీరు కావాలంటే ఆ పరిశోధనలు చూడొచ్చు. అవి ప్రూఫ్లు కూడా పెడుతున్నారు కదా. చాలా చేపలు బ్రతుకుతున్నాయి. నీటి ఊటలన్నీ మారిపోతున్నాయి. భయంకరమైన పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఒకసారి దిగా నేను ఆ డెడ్ సీలో. ఉప్పు కోపులుగా ఉండి కాళ్ళకి గుచ్చుకుంటున్నాయి. అసలు భయంకరంగా చాకులాగా తెగుతుందేమో అనిపిస్తుంది. అంత భయంకరంగా ఉంది. దిగలేకపోతున్నాం. మనం ఆలోచన చేయాలి. ప్రతిదానిని ప్రభు మారుస్తున్నాడు. ప్రతిదానిని ఆయన మారుస్తున్నాడు. ఈ కొంతకాలానికి ఆకాశంలో చాలా మార్పులు వస్తాయి. ఇక కొంతకాలానికి భూమిలో చాలా మార్పులు వస్తాయి. ఇక కొంతకాలానికి సముద్రము మారిపోతూ ఉంటుంది. ఇక కొంతకాలానికి అన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. ఒక దినాన ప్రార్థన చేస్తున్నా, ఎందుకు ప్రభు ఇవన్నీ మారిపోతున్నాయి? ఇవన్నీ ఎందుకు మారిపోతున్నాయి? ఇవన్నీ మారడానికి గల కారణం ఏంటి అనగానే ప్రభు అంటున్నాడు, నా ఆలోచన విధానం మీ అందరికీ తెలియదు కానీ ప్రతిదానిని నేను మారుస్తూనే ఉంటా. మనిషి హృదయాలే మారవు కానీ వాళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఉంచుకుంటారు. కానీ నేను ప్రతిదానిని నూతనమైనదిగా చేస్తున్నాడు. ప్రతిదానిని నూతనమైనదిగా. ఉన్నదానిని ఉన్నట్టుగా ఆయన ఉండనివ్వడం లేదు. అలాగే ఉండనివ్వడం లేదు. అవన్నీ కూడా మార్పు చెందేటట్టు ఆయన చేస్తున్నాడు. ఆయన రాజ్యము భూమి మీద స్థాపించినప్పుడు అవన్నీ మారిపోతాయి. పాత అలాగే ఉంటే, ఆ మురికి అలాగే ఉంటే దేవుడు ఎలా నివాసం చేయగలడు? యెరూషలేములో ఒక గేటు మూసిపెట్టారు. ఎందుకంటే ప్రభు అన్నాడంటే, నేను ఈ గేట్లో నుంచి వస్తాను, ఈ గేట్లో నుంచి లోపలికి వస్తాను, యెరూషలేములోకి వస్తాను అన్నట్టు. ఎట్టొస్తాడో చూద్దామని గేటు మూసేసి ఆ గేటు ముందంతా సమాధులు పెట్టారంట. తెలుసా?
అంటే ఆ మురికిలో శవాల మధ్యలో నుంచి ఆయన రాగలడా? అంటే ఆయన ఏమంటున్నాడు, పెంటను ఊడ్చేసినట్టు ఊడ్చేసి చీపురు తీసుకొని ఊడ్చుకొని నేను కాలు పెట్టి వస్తాను అంటున్నాడు. ఇంకేంటి మనం చేసేది? ఆ మురికిలో ఆయన రాలేడనుకుంటున్నాం. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఉండలేడని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఆయన అన్నిటినీ మార్చివేయడానికి రెడీ అయిపోయాడు. అన్నిటినీ మార్చడానికి ఆయన భూమి మీదికి వచ్చి ఆయన రాజ్య పరిపాలన చేయడానికి ఆయనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. ఆయన అన్నిటినీ ఆయనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. వాక్య భాగంలో మనం చూస్తే వాక్యంలో ఏమని రాయబడుతుంది? 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు బూరధ్వనితో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక. చూడండి, ప్రభు తెలియజేసిన మాట పేతురు అంటూ ఉన్నాడు. పేతురు ఏమని చెప్తూ ఉన్నాడు? అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. సమాధులు అడ్డం పెడితే ఆయన రాలేడు. గేటు మూసేస్తే ఆయన అటు కాదు, ఆకాశానికి భూమికి పునాదులు వేసిన ఆయన భూమిని శూన్యములో అలాగే నిలబెట్టగలిగిన ప్రభువు ఆ పట్టణాన్ని ఆయన పరిశుద్ధపరుచుకొని రాలేడా? మార్చేస్తున్నాడు, అన్నిటినీ మార్చేస్తున్నాడు. ఈ వస్తువు ఇక్కడ ఉండకూడదు, తీసిపడేద్దాం. ఈ వస్తువు ఇది అడ్డంగా ఉంది, ఇది తీసేద్దాం. అన్నిటినీ ఆయన మార్చేస్తున్నాడు. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవునట్టు భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని, జాగ్రత్త గలవారై ఉండవలెను. మనము ఆయన వాగ్దానము కొరకు ఎదురు చూస్తే, మనం ఆయన కోసం ఎదురు చూడగలిగితే ఇవన్నీ లయమైపోతాయి. మనం ఎక్కడ ఉండాలి అప్పుడు? మనం ఎక్కడుండాలి? పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోతే, మహావేంద్రముతో గతించిపోతే, లయమైపోతే మనం ఎక్కడుండాలి? ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నేను వదిలేయనులే, మిమ్మల్ని నేను వదిలేయను, మీరు జాగ్రత్త గలవారై. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం. క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెడుతున్నాం. ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. చెయ్యి పట్టుకొని అక్కడికి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. చెయ్యి పట్టుకొని ఆయన తీసుకెళ్తాడు. క్రొత్త ఆకాశంలోనికి క్రొత్త భూమిలోనికి తీసుకెళ్తాడు. అక్కడ ఏముంటుందంట? నీతి నివసిస్తుంది. అక్కడ నీతి నివసిస్తుంది. పరిశుద్ధత, నీతి, యథార్థత కలిగిన వారు వీటన్నిటినీ పరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా
దేవుని చిత్తము కోసం కనిపెట్టుకుని ఉంటారు. ఇదిగో ఇలా జరుగుతుందని ఎవరితో అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? అవన్నీ చూస్తే అవన్నీ వింటే భయం వేస్తుంది కాబట్టి మేము వినము అన్నారు చాలామంది. భయం వేస్తే దేవుని కార్యాలు ఆగిపోతాయా? మనం భయపడితే ఆగిపోతాయా? భయము కలిగి మనము ప్రార్థన చేయాలి. ఆయన సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాడు. అవి శాశ్వతమైనవి. ఆయన నూతనమైనవిగా చేసినవన్నీ కూడా శాశ్వతమైనవి. ఆయన చేసేవి శాశ్వతమైనవి. ఇక అక్కడ ఏమీ వ్యతిరేకమైనవి ఉండవు. ఏ విధమైన బాధ ఉండదు, ఏడ్పు ఉండదు, కష్టం ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు. యుగ యుగములు సంతోషం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, 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 మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించే దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్నిటినీ ప్రభు మార్చి శాశ్వతమైన వాటిని నిలబెడుతున్న దేవా, మీకు వందనాలు. మీ శాశ్వత రాజ్యములో మాకు ఆశ్రయం కావాలి ప్రభు. ప్రతి బిడ్డకు ఆశ్రయం కావాలి. అలా అడిగిన బిడ్డలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో భయభక్తులు కలిగిన వారై ఉండాలని, ఆసక్తితో ఉండాలని, ఎదురు చూడాలని, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త గలవారై ఉండాలని తెలియజేస్తున్న మాటలను బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. అవును ప్రభు, మా జీవితంలో పాత అన్నీ పోవాలి, క్రొత్తవిగా మార్పు చెందాలి ప్రభువా. మీకు ఇష్టమైనట్లుగా మార్పు రావాలి. అట్టి మార్పు మీ బిడ్డలకు దయచేయండి. ప్రార్థనాత్మతో నింపండి. ఈ చివరి దినాల్లో నమ్మకస్తులుగా ఉండడానికి కృపనివ్వండి ప్రభువా. ఆత్మతో నింపి, శక్తితో నింపి బలపరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి ప్రభువా. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. మీ కృపా కాపుదల భద్రత దయచేయండి ప్రభు. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీరు అంటున్నారు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండమని చెప్పిన మాటను బట్టి స్తోత్రాలు. మీకు ఇష్టమైన లక్షణాలన్నీ మాలో అలవరుచుకోవడానికి కృప దయచేసి ప్రతి బిడ్డను అట్టి మార్పుతో నింపమని, మీ శాశ్వత రాజ్యంలో మీతో ఉండడానికి తగినట్లుగా మలచమని మీకే అప్పగించుకుంటూ, ఈ నూతన సంవత్సర ఆరాధన అంతటిలో ప్రభు మీ బిడ్డలతో మాట్లాడినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమీన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.